వినరే ఓయమ్మాలు ఆ వీరప్ప మైమలనే గనరే మాయమ్మాలు వీరప్ప చరితాన్ని వినరే ఓయమ్మాలు ఆ వీరప్ప మైమలనే గనరే మాయమ్మాలు కనులారా ఈ కథనే చూసిన ఓయమ్మాలు మన కష్టాలన్నీ తొలగిపోవునే మాయమ్మాలు కనులారా ఈ కథనే చూసిన ఓయమ్మాలు మన కష్టాలన్నీ తొలగిపోవునే మాయమ్మాలు శివతేజవంతుడమ్మా సుందర రూపుడమ్మా సురకత్తి మీసాలున్నా చూడసక్కని వాడమ్మా భక్తులనుగా చేటి బ్రహ్మాండ రూపుడమ్మా అడ్డబొట్టు జంగముడై భక్తులగాచే దొరనీవయ్యా ఓ వీరప్ప మా భారమంతా నీదేనయ్యా మా వీరప్ప భక్తులగాచే దొరనీవయ్యా ఓ వీరప్ప మా భారమంతా నీదేనయ్యా మా వీరప్ప వీరప్ప చరితాన్ని వినరే ఓయమ్మాలు ఆ వీరప్ప మైమలనే గనరే మాయమ్మాలు కోరుకున్న వారికెల్లా కొంగు బంగారామమ్మా నమ్ముకున్న వారినెల్లా నిరతము కాపాడునమ్మా విశ్వమంత వెలసి ఉన్న వీరాది వీరుడమ్మా కోటి సూర్యకాంతులున్న కరుణగల్ల నెలరాజమ్మా
వీరప్ప చరితాన్ని వింటే ఓయమ్మలు భోగ భాగ్యాలెన్నో కలుగునమ్మా మాయమ్మలు. కనులారా ఈ కథనే చూసిన ఓయమ్మలు మన కష్టాలన్నీ తొలగిపోవునే మాయమ్మలు. కనులారా ఈ కథనే చూసిన ఓయమ్మలు మన కష్టాలన్నీ తొలగిపోవునే మాయమ్మలు. అదిగదిగో ఆ నాగులకొండ రాజ్యాన్ని పాలిస్తున్నవాడు నరభూపతి మహారాజు. పరమకిరాతకుడు రాజ్య ప్రజలను పన్నులు కట్టమని హింసించేవాడు. ఆ నాగులకొండ రాజ్యమందున వర్షాలు లేక ప్రజలు కరువు కాటకాలతో అల్లాడుతుండగా దీనికంతటికి కారణమేందని వేద పండితులను విచారిస్తున్నడమ్మో ఆ నరభూపతి మహారాజు. నరభూపతి రాజా ఏమి చెప్పుదుమయ్య, మీ రాజ్యానికే అరిష్టమొచ్చింది. మీ చెల్లె పుట్టిన గడియ మంచిది కాదు, పుట్టంగానే తల్లిదండ్రుల చంపింది. మీ చెల్లె వెరుగంగా దారిద్రం వస్తుంది, మన రాజ్యానికే చిక్కు వస్తుంది. ఓ మహారాజ నరభూపతి రాజా, శాస్త్రము చెప్పిందే మేము చెబుతున్నాము, తప్పుగా భావించకండయ్య రాజా. మరి అరిష్టము పోయే మార్గాన్ని మీరే సెలవియ్యరయ్యా. మహారాజా, మీరు చెప్పమన్నారు కాబట్టి చెబుతున్నాం, తప్పుగా భావించకండయ్యా. ఒంటి స్తంభం మేడనే గట్టవయ్యా, దానిలోన మీ చెల్లెనుంచవయ్యా. అవును మహారాజా, అవును. మీ చెల్లె గార్చిన కన్నీటి చుక్క భూమి మీద పడకుండా ఉండాలయ్యా. సత్యం మహారాజా, మేము చెప్పే మాట తప్పు కాదయ్యా, మీ మంచి గోరే చెబుతున్నామయ్యా. ఓ మహారాజా నరభూపతి రాజా, మమ్ముల తప్పుగా భావించకయ్యా. నరభూపతి రాజా నాగులకొండ రాజా, మా చెల్లెలు అలుగుల సూరమ్మ వల్లే ఇంత దరిద్రం వచ్చిందా? పుట్టంగానే తల్లిదండ్రులను చంపింది, పెరుగంగా రాజ్యానికి నాకే ముప్పు తెస్తుందా? ఇప్పుడే వెళ్ళి ఒంటి స్తంభం మేడ సిద్ధం చేయండి. ఇక పటపట పళ్ళు కొరికి కనకన కల్లెర్ర చేసిండు నరభూపతి రాజు. ఇక పట్టరాని కోపముతోని పూజ గదిలో పూజ చేసుకుంటున్న చెల్లెలు అలుగుల సూరమదేవి జుట్టు బట్టి గొరగొరా గుంజుకొచ్చి వంటి స్తంభం మేడలో వేసిండే. చెల్లెలు సూరమ్మను స్వామి కైలాసవాస, కరుణించు స్వామి, ఈ కష్టం తీర్చవయ్యా స్వామి. ఏ పాప మెరుగను ఎందుకు ఈ శిక్ష నాకయ్యా పరమేశ, ఏ తప్పు చెయ్యలేదు ఎందుకు పెట్టినవయ్యా నాకే పరీక్ష. ఏ పాప మెరుగను ఎందుకు ఈ శిక్ష నాకయ్యా పరమేశ, ఏ తప్పు చెయ్యలేదు ఎందుకు పెట్టినవయ్యా నాకే పరీక్ష. నీ కరుణే చూపగరావా కైలాసవాస, నిన్ను శరణని వేడితినయ్యా జై జగదీశ. నీ కరుణే చూపగరావా కైలాసవాస,
నీ